టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ అతని తల్లిపై అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చేసిన కామెంట్స్ ను పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఖండించారు. సభ్య సమాజం తలదించుకునేలా వ్యాఖ్యానించడం సబబు కాదన్నారు. రాజకీయాలకు సంబంధం లేని ప్రముఖ నటుడు కుటుంబాన్ని అంత దారుణంగా అధికార పార్టీ ఎమ్మెల్యే విమర్శలు చేయడం సమంజసం కాదని మండిపడ్డారు. లోకేష్ పై ఉన్న స్వామి భక్తిని ప్రదర్శించుకోవడానికి జూనియర్ ఎన్టీఆర్ ను ఎమ్మెల్యే దూషించారంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు పాలకులే కీచకులైతున్నారు. పాలకులే కీచకులు. సమాజంలో ఎవరో పనికిమాలినటోడో అసాంఘికమైన కార్యకలాపాలు చేసేవాళ్ళు, దుర్వ్యసనాలకు బానిసలై ఉండి వాళ్ళు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినారంటే అది ఒక రకం. ఈ రాష్ట్రాన్ని పాలించే పాలకులే, ఎమ్మెల్యేలే, మంత్రులే వాళ్ళ ఇష్టానుసారం మహిళల పట్ల అసభ్యకరమైనటువంటి ప్రవర్తనను పూర్తి స్థాయిలో ప్రవర్తిస్తున్నారు. మనం రోజు ఒక వీడియోనో ఒక ఆడియోనో వింటున్నాం, పత్రికల్లో చదువుతున్నాం. ఈ జరిగిన సంఘటనలన్నిటిలో మహిళల పట్ల తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రవర్తించే అసభ్యకరమైనటువంటి ప్రవర్తనలో ఈ మధ్య కాలంలో ప్రధానమైంది జూనియర్ ఎన్టీఆర్ తల్లిగారు. జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిగారు. ఆమె రాజకీయాలకు సంబంధం లేదు, ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ఒక పార్టీ కాదు, బయటకు వచ్చిన మనిషి కాదు, సినిమా యాక్టర్ కాదు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఏమైనా రాజకీయాలలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాడంటే అది కాదు. ఏదైనా ప్రముఖ పాత్ర పోషించినాడు, ఎప్పుడైనా ఏదైనా మేలు చేసినాడంటే తెలుగుదేశం పార్టీకి మేలు చేసింటాడు, ఎంతో కొంత మాకే ఇబ్బంది జరిగి ఉంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే. పాలకులే కీచకులైతున్నారు.